గురువుగారు, కాషాయ వస్త్రాలు ధరించిన వారిని సన్యాసి అని గౌరవవాచకంతో సంబోధిస్తాం. అయితే సన్యాసికి పీఠాధిపతులకు ఉన్నటువంటి తేడా ఏంటి? యతీశ్వరులు పీఠాధిపతులు వారు సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతులు. శంకరుడితో సమానమైన వారు శివుడితో సమానమైన వారు కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన అందరినీ మనం సమానంగా చూడకూడదు. వేమన్న గారు తలలు బోడులైన తలపులు బోడులా అనే ఒక ప్రామాణికంగా దృష్టాంత రూపంలో ఒక పద్యాన్ని కూడా చెప్పి ఉన్నారు. కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస అనేటటువంటి విభజనలో కాషాయ వస్త్రం ధరించిన వారిని 4 వర్గాలుగా ధర్మశాస్త్రం నిరూపిస్తుంది. ధర్మ ప్రవృత్తి తదితర గ్రంథాలలో ఈ వివరణ మనం చూడవచ్చు. పటీచకుడు, కుటీచకుడు, బహూదకుడు, ఇలా హంస, పరమహంస. మళ్ళీ ఇందులో పీఠాధిపతులు అనూచానంగా వచ్చేటటువంటి సంప్రదాయాన్ని అనుసరించి సమస్తాన్ని త్యజించి కూడా లోకబంధనాలను లోకక్షేమం కోసం మాత్రమే స్వీకరించి లోకానికి మేలు కలిగేటటువంటి ప్రామాణికమైనటువంటి నీతి బోధతో ధర్మబోధతో మార్గోపదేశం చేస్తున్న వారు మాత్రమే పీఠాధిపతులు. స్వయం వ్యక్తమైన పీఠాలు ఈనాటి కాలంలో అనేకం ఉన్నాయి. అవేవి ప్రామాణికం కావు. అనూచానంగా వేల సంవత్సరాల చరిత్రతో ధార్మికంగా లోకక్షేమం కోరి మనకు మంచి చెప్పేటటువంటి పీఠాలనే మనం గుర్తించవలసి ఉంటుంది. స్వయం వ్యక్తమైన పీఠాలు, స్వయంగా సన్యాసాశ్రమం స్వీకరించే వ్యక్తుల ప్రబోధాలు స్వీకరించకూడదు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే 4 విధాలుగా ఉండేటటువంటి చతురాశ్రమ వ్యవస్థలో తురీయాశ్రమం 4వది సన్యాసాశ్రమం అత్యద్భుతమైనది. తల్లిని అనుజ్ఞ వేడి అత్యంత పిన్న వయస్సులో 8 సంవత్సరాలకే చతుర్థ ఆశ్రమాన్ని స్వీకరించి 16 సంవత్సరాల ప్రాయానికే దేశమంతా కూడా సంచారం చేసి చతురామ్నాయ పీఠాలను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా నద్వైతం అద్వైతం 2 కానిది ఒక్కటే అనేటటువంటి ప్రబోధం చేసిన వారే పీఠాధిపతులు. మాది మీది అనే విభజన లేకుండా అందరిలో కూడా దైవమే, సమస్త జీవకోటి పరమాత్మ సృష్టిలో అంతర్భాగం. ఇంతకంటే మించిన ప్రబోధం ఏదైనా ఉంటుందా? కనుక కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన సన్యాస పదం లభిస్తుంది, కానీ అంతకు మించి మనం నమస్కారం చేసి ఊరుకోవాలి. పీఠాధిపతులను కూడా నమస్కరించే సమయంలో వారి చేతిలో దండకమండలాలు ఉంటేనే నమస్కరించాలి అని కూడా ఒక ప్రామాణికమైన వాక్యం ఉంది. వారు దండమును ధరించి ఉన్నప్పుడే ఆ పీఠానికి వారు ప్రతీకాత్మకంగా ఉంటారు, నమస్కరించాలి. ఇది కూడా ఒక ప్రమాణం. కానీ అందరూ సమానం కారు. పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస, ఇలా వీరిని మనం విభజించవలసిన అవసరం ఉంటుంది.